ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏంటి ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి? మా డాడీకి ముగ్గురు భార్యలు. అయితే మా మమ్మీ సెకండ్, ఇంకో ఆమె లాస్ట్. ఫస్ట్ ఆవిడ చనిపోయినాక మీ అమ్మగారిని చేసుకున్నాడా? ఆమె ఉన్నప్పుడే చేసుకున్నాం. అబ్బా, మూడు ఆవిడ కూడా ఉంది. ఫస్ట్ ఆవిడ ఉండగానే ఉన్నప్పుడు ఎంత మందిని ఎందుకమ్మా చేసుకోవడం? తనకు 2 ఎకరాల 3 ఎకరాల భూమి ఉంది మేడం. ఓకే. ఒక ఇల్లు ఉంది. మా మమ్మీ ఉన్నప్పుడు అడగొచ్చు, కానీ ఆమె మంచాన ఉంది. ఆమెను చూసుకోవడానికి నేను హైదరాబాద్ వచ్చి పని చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేదాన్ని. ఇప్పుడు ఉన్న 2-3 ఎకరాలు కూడా వాళ్ళే తీసేసుకున్నారా? మీ నాన్నగారు పోటీల్లో చనిపోతే ఆస్తి పంపకాలు చేసుకుంటారు కదా, మీరు అప్పట్లో ఎందుకు అడగలేదు? అంటే మా అమ్మ అప్పుడు ఏమనేది అంటే, ఇస్తారులే మనోళ్ళే ఎక్కడ అవుతుంది అని ఆమె నమ్మకంతో ఉండే. అంతలోనే ఆమెకి హెల్త్ బాగాలేక మంచాన పడిపోయింది. మరి దాని మీద వచ్చే కవులు కానీ లేకపోతే పంట కానీ ఎవరు చేసేవాళ్ళు? వాళ్ళు అయితే ఇప్పుడు మా తమ్ముడు ఏమనంటే, మేము అసలు ఇయ్యము వాళ్ళకి. ఆమె వచ్చి ఎప్పుడు కాపురం చేసింది, మాతో ఉండనే లేదు, ఏం చేస్తుందో చేసుకోండి. మా అమ్మ చనిపోయినాక వాళ్ళు మొత్తం ప్లేట్ మార్చింది ఇదంతా. అంతకుముందు పైసలు ఇచ్చినప్పుడు మా చెల్లి అని బాగానే ఉన్నారు. కానీ చనిపోయినాకనే నన్ను దూరం పెట్టిండ్రు, అది ఒకటి బాధ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? మాది సైడ్. ఓకే. ఏంటి ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి? అంటే మా డాడీకి ముగ్గురు భార్యలు. అయితే మా మమ్మీ సెకండ్, ఇంకో ఆమె లాస్ట్. అయితే ఫస్ట్ ఆమె ఆల్రెడీ చనిపోయింది. ఇక తర్వాత ఫస్ట్ ఆవిడ చనిపోయినాక మీ అమ్మగారిని చేసుకున్నాడా? ఆమె ఉన్నప్పుడే చేసుకున్నాం. అబ్బా, మూడో ఆవిడని? మూడు ఆవిడ కూడా ఉంది. ఫస్ట్ ఆవిడ ఉండగానే ఉన్నప్పుడు ఎంత మందిని ఎందుకమ్మా చేసుకోవడం? ఏం చేద్దామని? ఏమో ఎంతమంది పిల్లలు అమ్మాయి వాళ్ళందరికి? ఫస్ట్ ఆమెకు పిల్లలు కాలేరు. మా మమ్మీకి ఏమో ముగ్గురు ఆడపిల్లలం. ఓకే. అక్కడ పిల్లలు కాలేదని మీ అమ్మ, మీకు ముగ్గురు, మీ అమ్మగారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఇంకొక ఆవిడ, ఆవిడకి ఆమెకి 2 కొడుకులు, ఒక అమ్మాయి. అయితే ఇప్పుడు మా తమ్ముళ్ళ పైన మా అక్క వాళ్ళు కేసు వేసిండ్రు. ఓకే. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఓకే. ఏమున్నాయి ప్రాపర్టీస్, ఏమున్నాయి అసలు? మీ నాన్న ఎంత మందిని చేసుకోవడానికి రీజన్? తనకు 2 ఎకరాల 3 ఎకరాల భూమి ఉంది మేడం. ఒక ఇల్లు ఉంది. మాకు మా మమ్మీ ఒక ఇల్లు కట్టుకుని ఆమె సపరేట్ గా ఉంది. అలానే ఇక తర్వాత మా మమ్మీ ఉన్నప్పుడు అడగొచ్చు, కానీ ఆమె మంచాన ఉంది. ఆమెను చూసుకోవడానికి నేను హైదరాబాద్ వచ్చి పని చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేదాన్ని. మీకు మ్యారేజ్ అయిందమ్మా? అయింది. మీ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి? సిస్టర్స్ ముగ్గురికి. ఓకే. ఇప్పుడు ఉన్న 2-3 ఎకరాలు కూడా వాళ్ళే తీసేసుకున్నారా? అందులో మగపిల్లలే తీసుకున్నారా? అమ్మలకి ఇవ్వలా, పెద్దమ్మకి పిన్నికి ఇవ్వల, అంటే పెద్దావిడ ఎట్లాగో లేదు కాబట్టి మీ అమ్మకి వాళ్ళ అమ్మకి ఇవ్వల. సిస్టర్స్ ఎవరికి కనీసం ఒక 5 లక్షలు తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి అని కూడా మీ సంతకాలు ఏమీ తీసుకోలేదా? ఓకే. ఎంతకాలం అయింది వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయి? మీ నాన్నగారు ఉన్నారా లేదు? లేదు, మా నాన్న చనిపోయినాక వాళ్ళు రిజిస్టర్. ఎప్పుడు చనిపోయారు మీ నాన్న? మా నాన్న 2014 లో చనిపోయిండు. 12 ఇయర్స్ పైన అవుతుంది. ఓకే. మా మమ్మీ వచ్చేసి 23 లో చనిపోయింది. మీ నాన్నగారు పోటీల్లో చనిపోతే ఆస్తి పంపకాలు చేసుకుంటారు కదా, మీరు అప్పట్లో ఎందుకు అడగలేదు? అంటే మా అమ్మ అప్పుడు ఏమనేది అంటే, ఇస్తారులే మనోళ్ళే ఎక్కడ అవుతుంది అని ఆమె నమ్మకంతో ఉండే. అంతలోనే ఆమెకి హెల్త్ బాగాలేక మంచాన పడిపోయింది. ఇక తర్వాత ఆమె మా ఇంట్లో ఎవరు చూసుకోవాలి. దాని మీద వచ్చే కవులు గానీ లేకపోతే పంట గానీ ఎవరు చేసేవాళ్ళు? వాళ్ళే మొత్తం. మేము అంత వదిలేయడానికి రీజన్ ఏంటమ్మా? 2 ఎకర్స్ 3 ఎకర్స్ మామూలు విషయం. అంటే మేము మా అమ్మమ్మలతో ఉన్నాము, వాళ్ళేమో అక్కడ ఉన్నారు అన్నమాట. అలానే మా అమ్మ చనిపోయిన తర్వాత అడిగినాం, ఎందుకంటే మాకు ముందే అడగనికే ఛాయిస్ లేదు. ఆమెను ఒక్క క్షణం వదిలేసినకే ఛాయిస్ లేదు. నేనేమో హైదరాబాద్ వచ్చి మా ఫ్యామిలీని చూసుకున్నా నేను ఒక్కదాన్ని. అట్లా అని మేము అంతగా పట్టించుకోలే. సో వీళ్ళ పేరు మీదకి మారిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది? మేము కేసు చేయకన్నా ముందు మా అక్క కేసు ఫైల్ చేశారా? చేసి. ఎప్పుడమ్మా సుమారు? 2024. ఇది మీకు కూడా ఒక షేర్ రావాలి, మీ వాటాలు మీకు అని. అట్లా చేసినాము. అది ఇప్పుడు నడుస్తుంది. అయితే ఇప్పుడు మా తమ్ముడు ఏమనంటే, మేము అసలు ఇయ్యము వాళ్ళకి, ఆమె వచ్చి ఎప్పుడు కాపురం చేసింది, మాతో ఉండనే లేదు అని మాట్లాడుతుండు. అంటే మేమేమంటున్నాం అంటే, మీరేమన్నా చూసిందా? మా మమ్మీకి అయింది, ఆమె 10 years లో ఉన్నప్పుడు పెళ్ళైంది. అప్పటికి వీళ్ళు లేనే లేరు. అబ్బాయి మా డాడీ ఉన్నప్పుడు అక్కలని బాగా కలిసి ఉండిపోయేవాడు. మా డాడీ చనిపోయినాడు, ఇక డ్రామాలు వేస్తున్నాడు. ఇక మాకు అవసరం లేదు, వీళ్ళతో మాకేం సంబంధం అనే మాటలు మాట్లాడుతున్నారు అనమాట. ఇక మేమేమో అట్లా ఎందుకు మాట్లాడతావు? పేపర్స్ ఏమైనా తీసుకొచ్చారా? లేవు మేడం, మా అక్కతోనే ఉన్నాయి. కాకపోతే లాయర్ నెంబర్ అయితే ఉంది.
అవసరం లేదులేమ్మా, మీరు వేసారు అనేది మీకైతే తెలుసు కదా. ఓకే. ఉమ్. మరి మీ పిన్ని ఏమంటుంది? అరే వాళ్ళ ఆమె కూడా లేదు, చనిపోయింది. ఆవిడ చనిపోయింది, మీ అమ్మ ముగ్గురు భార్యలు చనిపోయారు, మీ నాన్న చనిపోయారు, వారసులు మాత్రమే ఉన్నారు. ఉమ్, అక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు. ఉమ్, ఆ, అంతే. ఓకే. అందులో ఇద్దరు మగపిల్లలే ఆస్తి పంపకాలు ఆస్తి తీసుకుని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయారు. ఉమ్, మిగతా ఆడపిల్లలను వదిలేసినట్టే లెక్క. ఉమ్, ఎవరి సంతకాలు లేవు ఈ ఉమ్, కేసులో. ఉమ్, మరి వాళ్ళ సిస్టర్ ఎందుకు ఊరుకుంటుంది? సరే మీరంటే స్టెప్ సిస్టర్స్ అనుకుందాం, వాళ్ళకి ఉమ్. వాళ్ళ సిస్టర్ ఊరుకోదుగా, ఆ అమ్మాయి అడిగిద్దిగా. ఆమె పెద్దగా ఉన్నప్పుడు వీళ్ళు చిన్నగా ఉన్నారు కదా, ఆమె వాళ్ళని చూసుకున్నా కదా, నా తమ్ముళ్ళే అని ఆమె సైలెంట్ గా ఉంది. అలా ఆయన ఊరుకుంటాడా? ఆమె మ్యారేజ్ అయినాక కొన్ని ఇయర్స్ కి అలా ఆయన వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. ఆమె ఆవిడ నీళ్ళే చూస్తున్నారా? ఆవిడ వీళ్ళే పిల్లలు చూసుకున్నారు. ఉన్నారా? ఇంకా లేదు ఆమెకు కూడా పిల్లలు. ఇంకా ఆవిడ ఎట్లాగా ఆవిడ వాటా వదిలేస్తుంది. సరే. ఉమ్. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి తీసుకుపోయిండు ఆయన, ఉమ్. మళ్ళీ వాళ్ళ ఆవిడని. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను ఇప్పటి వరకు మా ఇంటికి కూడా నేను చూసుకున్నా కదా, ఉమ్. మా అక్కలకి. తర్వాత మా అక్కలు నా పెళ్లి కూడా చేయలేదు, నేనే చేసుకున్నా. ఉమ్. తర్వాత వాళ్ళకు ఏం అవసరం ఉన్నా వాళ్ళకి ఏటీఎం కార్డు పెట్టి నేను మొత్తం డబ్బులు చేసిన అంతా వాళ్ళకే వేసిన. అయితే ఏమంటారు 2 తులాల బంగారం కూడా మా అక్కతో ఉంది, మా పెద్ద కదా, ఆమె బ్యాంక్ లో పెట్టుకుంది. ఇక దాని మీద వాళ్ళిద్దరు నావి కూడా డబ్బులు ఉన్నాయి, నావి కూడా డబ్బులు ఉన్నాయని కొట్లాడుతుండ్రు. ఉమ్. ఇక మా అక్క చిన్న అక్క పెళ్లి కూడా నేనే నా డబ్బులతోటి చేపించిన. ఓ. అంత చేసిన గానీ నువ్వే లాస్ట్ పిల్లవి. ఉమ్, మీ రెండో అక్క పెళ్లి చేసావు, ఉమ్. నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు. వాళ్ళకి ఏదైనా అవసరం అంటే కూడా నీ ఇది ఫైనాన్షియల్ నేనే హెల్ప్ ఇచ్చిన. చేసావు, నువ్వు జాబ్ చేసుకునే వాటిలో. ఉమ్. మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది? 2 years అవుతుంది, 2 years అవుతుంది. ఓకే. 24 లో అయింది. మీ అమ్మ చనిపోయినాక అయ్యింది. ఉమ్. లవ్ మ్యారేజ్? ఉమ్. ఓకే. ఉమ్. అయితే అంటే మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, అంటే మా ఎవరంటే మా పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు కదా, అందరు అయినాక అందరు ప్రాబ్లమ్స్ చూసుకునేదాన్ని. మా యొక్క ఏం ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఇట్లా ఉంది డబ్బులు కావాలి అని అంటుండే. ఏం పని చేసేదానివమ్మా అంతమందిని పోషించావు? నేనేం లే మేడం, సెక్యూరిటీ చేస్తుంది. ఓకే. తర్వాత 2023 నుంచి ఇండస్ట్రీకి వచ్చిన. ఉమ్. మామూలుగా మూవీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా వెళ్తున్నా. ఉమ్. ఇక మళ్ళీ మ్యారేజ్ అయినాక 1 year వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దామని మళ్ళీ ట్రై చేస్తున్నా. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా? చేస్తారు. అంటే ఆయన పెళ్లికి ముందు తెలుసు ఇట్లా ఇండస్ట్రీలో వెళ్ళింది ఆమె అని. నువ్వు బాగా నవ్వుతున్నావు కదా, మరి షూట్ లో గానీ వీటిలో గానీ మరి సీరియస్ క్యారెక్టర్స్ ఇస్తే చేస్తావా? చేస్తాను. అప్పటిపడితే కంట్రోల్ అవుతుంది. అప్పుడు కంట్రోల్ అవుతుందా? స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి నవ్వుతానే ఉంది. నవ్వు మంచిదే తల్లి, అదృష్టం ఒక రకంగా. కళగా ఉంటది. నెక్స్ట్ చూసే వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత కష్టంలో ఉన్నా. కానీ ఉత్తినే నవ్వుతే పిచ్చి అనుకుంటారు. ఓకే, చెప్పు నాన్న. అయితే ఇప్పుడు మా అక్కలు ఏమంటారు అంటే, పెళ్లి చేసుకున్నావు కదా అయిపోయింది, మమ్మల్ని ఏం అడగొద్దు అంటే, నేను కష్టపడి నేను ఏదో ఇప్పుడు దాకా వీళ్ళందరికీ ఎంత పెట్టుంటావు నువ్వు ఈ 5 years లో? అయింత మేడం, ఒక 1 lakh పైన అయింటది. ఓకే. అయితే ఇప్పుడు పెట్టమంటే మా పెద్దక్క ఫస్ట్ నేను డబ్బులు ఇచ్చినప్పుడు నా సైడ్ మాట్లాడింది. ఇప్పుడు ఆమెకు ఒకసారి ఆపరేషన్ అయినప్పుడు మా చిన్నక్క 10,000 పెట్టిందంట. ఆ తర్వాత నుంచి మారిపోయింది ఆమె, మొత్తం ఆమె సైడ్ మారిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్తే ఈమె అదే అంటది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆమెను నమ్మి నేను డబ్బులు పెట్టిన, పెద్దక్కని నమ్మి. అంటే మా చిన్నక్కకి నాకు ఫస్ట్ నుంచి పడదు, ఫుల్ గొడవలు ఆమెకు నాకు. కానీ అమ్మాయి పెళ్లి చేసావు నువ్వు చిన్నక్కది, ఆమె అది దృష్టిలో పెట్టుకోండి అంటే ఆమె పెళ్లి విశ్వాసం లేదంటావు. అట్లని. ఇక సరేలే అని ఆమెతో నేను ఎప్పుడు లైఫ్ లో మాట్లాడాను. ఆమె ఎలాంటి కష్టాల్లో ఉన్నా నేను రాను, నేను అడగనని నేను ఒక డిసైడ్ అయిపోయినా. అయితే మా అమ్మ చనిపోయినాక వాళ్ళు మొత్తం ప్లేట్ మార్చింది ఇదంతా. అంతకుముందు పైసలు ఇచ్చినప్పుడు మా చెల్లి అని బాగానే ఉన్నారు, కానీ చనిపోయినాకనే నన్ను దూరం పెట్టిండ్రు. అది ఒకటి బాధ. అండ్ ఇక్కడనేమో ఓన్ హౌస్ ఉందా మీ అమ్మకి? విలేజ్ లో ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? మా చిన్నక్క ఉంటుంది ఇప్పుడు. రెండో అక్క ఉంటుంది. మరి అది పంపకాలు చేసుకోవాలి కదా, అది ఎందుకు పంచుకోలేదు ఇంకా మీరు? ఇంకా అది అడుగుదామంటే చేస్తాంలే, ఎప్పుడైనా చేస్తాం, నువ్వు మీ అత్త ఇంటి ఉంది కదా ఆడుకో అని మాట్లాడతారు. ఇప్పుడు మీ అమ్మ అలాగే చేసే కదా, ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టింది. చేస్తారులే ఎప్పటికప్పుడు, చేస్తారులే ఎప్పటికప్పుడు అన్నారుగా, ఇస్తాం అంటున్నారు కదా అని. ఇప్పుడు మీ అక్క కూడా అదే అంటుంది. మరి నువ్వెందుకు ఆగుతున్నావు? నువ్వు ఆల్రెడీ అమ్మ చేసిన పంచాలు నువ్వు పంచే అనాలి కదా, పెద్ద మనుషులు పంచాయతీయో ఏదో మాట్లాడాలిగా. మాట్లాడదాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఊళ్ళో అందరికి నేను డబ్బులు ఇచ్చిన అన్ని వాళ్ళు ఏం చెప్పు, మా ఆయన ఇచ్చిండు, ఆమె మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మానేసింది, అట్లా ఇట్లా అని వాళ్ళు డబ్బు కొట్టుకుంటుండ్రు అట్లా. తర్వాత మా అమ్మ చనిపోయినాక అంటే హాస్పిటల్ ఖర్చు నుంచి మొత్తం నేనే చూసుకున్నా మేడం, వాళ్ళు ఏం పెట్టలేదు అసలు ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించిన, వాళ్ళు మా పెద్దక్క చదువుకుంది, డిగ్రీ అయిపోయింది, ఆమె జాబ్ ఏడా చేయలేదు, ఇంట్లోనే ఉంది. మా అక్క ఉందంటే ఆమె అంటే మా మేనమామకు చేసుకున్నాము, ఆమె ఊళ్ళోనే ఉంటది కాబట్టి చేస్తుంది.
అంతే. కానీ నేనేమనుకున్నా అంటే మా చిన్నకి ఎక్కడ జాబ్ లేదు. ఇంట్లో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవ్వరు నేనే గదా చూసుకునేది. ఆ భావకంతోటి మొత్తం పెట్టేసిన ఆళ్ళకి. ఉమ్. ఇప్పుడు మా చిన్నకేమంటది, "ఏం పెట్టినావు? నీకిచ్చినాం గదా!" అట్లా ఇట్లా సరే అని. నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆల్రెడీ పార్టీషన్ సూట్ వేసావు, మీ అమ్మగారి ప్రాపర్టీని కూడా కలిపే వేసావా? ఎవరెవరు వేసారు పార్టీషన్ సూట్? మీ ముగ్గురు సిస్టర్స్ కలిపా, నువ్వు ఒక్కదానివేనా? ముగ్గురం కలిపేసి. మరి అందులో నువ్వు ఈ ప్రాపర్టీ గురించి కూడా అడగాలి కదా, మీ అమ్మ పేరు మీద ఉన్న ప్రాపర్టీ కూడా ఎందుకు వీళ్ళు అడగల? నన్ను రానివ్వట్లేదు మేడం. ఏమన్నా ఉంటే మేము మాట్లాడి మీకు చెప్తాం గదా! అని వీళ్ళు మా అక్క రేపు వాళ్ళు. వదిట అది కూడా ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఆ! నేను గూడా అదే చెప్పిన. నేను ఇన్ని రోజులు చేసిన దాన్నే మీరు పక్కకు దోసిండ్రు. అవును. నన్నెందుకు మీరు ముందలకి రానివ్వరు అని నేను. సో మీ అడ్వకేట్ తో మీరు మాట్లాడతారా? మాట్లాడతాం మేడం. మరి ఆ ఇన్ఫర్మేషన్ అవి తీసుకుంటే సరిపోతది కదా. ఫీజులు ముగ్గురు షేర్ చేసుకుంటున్నారా? నా పార్టిషన్ కోసం ఒక 5,000 అడిగిండాయన. ఓకే. ఏసేసినాను. ఆ సరే, తర్వాత కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకున్నావు, ఉన్నంతలో ఏవో నడుస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా తమ్ముడు ఉన్నాడు గదా! ఆయన చాలా మొండికేస్తున్నాడు. ఉమ్. మాకు ఇయ్యమంటే ఇయ్యకుండా, లేదు నేను ఇయ్యను. ఏం చేసుకుంటారో చేసుకుపోండి. ఆయన ఏందంటే ఇప్పుడు డీసీఎం, కార్ అవి జర వర్క్ చేసుకుంటుండు. ఉమ్. ఆ డబ్బులతోటి మమ్మల్ని ఇది చేస్తున్నాడు మేడం. వాళ్ళకి ఒక రూపాయి ఇయ్యను, ఒకటి ఆస్తి ఇయ్యనని మాట్లాడుతుండనమాట. సరే, ఆల్రెడీ మీ సిస్టర్స్ ఇద్దరు ముదురులే, ఎలా వసూలు చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. కోర్టుకి వెళ్ళారు, కేసు ఫైల్ చేశారు. హ్మ్. నువ్వంటే కాస్త అమాయకురాలు, తీసి పెట్టే రకమే గాని పాపం లాక్కునే టైపు కాదు. హ్మ్. అవునా? ఆయన ముదురు మొఖానికి వీళ్ళిద్దరు సరిపోతారు. హ్మ్. నీకు ఎట్లాగో పార్టీషన్ లో నీ వాటా నీకు వస్తుంది, ఏ ఒక్కళ్ళకి పార్టీషన్ చేసినా నీకు వస్తుంది. హ్మ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే ఇప్పుడు మా తమ్ముళ్ళు ఉన్నారు గదా మేడం. వాళ్ళకు ఇంకా మేము ఎదురు మాట్లాడుకోలే. వాళ్ళు సెపరేట్ ఉన్నప్పటి నుంచి మేము సెపరేట్ ఉన్నప్పుడు వాళ్ళకోసారి కౌన్సెలింగ్ ఇస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అంటే వాళ్ళు మారిపోయి చాయిస్ ఉంటదేమో. ఓర్ని, వాళ్ళకి ప్రాపర్టీ కేసుల్లో కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ అని నువ్వు ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చావా? హ్మ్. ఎవరిస్తారు కౌన్సిలింగ్? మీరు మేడం. ఎందుకు? నేనెందుకు ఇస్తా? నేను కౌన్సిలింగ్ ఇస్తానని నీకు తెలుసా? ఎప్పుడు చూసా? నేను వీడియోలు చూసినా గదా మేడం. ఓయ్! వీడియోలో కౌన్సిలింగ్ ఇవ్వడం చూసావా? 4 పీకడం చూసుంటావు. అంటే అదే మీరు రైట్ అండ్ రాంగ్ వాళ్ళకి చెప్పేసి హ్మ్. నష్టం, లాభం ఏముంటది, ఇవ్వకపోతే ఎలా ఉంటది అవి గూడా చెప్పారు ఆ గదా! ఇవ్వకపోతే ఎలా ఉంటదో కేసులేయడమే, వేసేసారుగా. వేశారు గానీ వాళ్ళు ఇంకా 3 ఇయర్స్, 4 ఇయర్స్ అవుతది అని ఏదో అంటున్నారు. చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతున్నావు. లీగల్ ప్రాసెస్ లో ప్రాపర్టీ కేసు పని మీద మాట్లాడుకుంటే మనం సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ ఉండగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి ప్రాపర్టీలో షేర్ వస్తుందా రాదా? ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్ పిల్లలకి ప్రాపర్టీలో షేర్లు వస్తాయా రావా? ఇంకొక టాపిక్, ఒక కుటుంబంలో ఒక సిస్టరు కుటుంబం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఉన్న ప్రాపర్టీలో ఎక్కువ షేర్ వస్తుందా రాదా? ఎందుకంటే తను ఆల్రెడీ సంపాదించిన దాంట్లో సిస్టర్కి మ్యారేజ్ చేయడం, అక్కకి మ్యారేజ్ చేయడం, తన పెళ్లి తను చేసుకోవడం, ఇంట్లో కొంత ఖర్చులకి సంబంధించి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా ఇవ్వడం, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది మాకు ఎక్కువ షేర్ వస్తది అనే ఒక ఇదిలో ఉంటారు. అలా వస్తదా రాదా? ఇక మూడో పాయింట్, మగ పిల్లలు మాత్రమే ఆస్తిలో వాటా తీసేసుకొని ఇక్కడ ఎవరి సంతకాలు లేవు, ఏమీ లేవు. వారసులం మేం మాత్రమే, ఆడపిల్లలు వారసులు కాదు అని మూడో భార్యకి సంబంధించిన ఇద్దరు మగపిల్లలు రాయించేసుకున్నారు. వాళ్ళ సిస్టర్ కూడా నో అబ్జెక్షన్ లోనే ఉంది, పర్వాలా వాళ్ళ బ్రదర్స్ తీసుకుంటే. కానీ ఇంకొక తల్లికి పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మరి మాకు వాటా వస్తుందా రాదా? కోర్టుకైతే పార్టీషన్ సూట్ ఫైల్ చేయడానికి వెళ్ళారు. ఈ లీగల్ ప్రాసెస్ లో ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది? చనిపోయిన అమ్మ ఆస్తి ఎవరికి చెందిద్ది? తను ఖర్చు పెట్టిన, కుటుంబం కోసం ఖర్చు పెట్టినవి రికవరీ చేసుకోవడానికి కుదురుతుందా కుదరదా? ఈ 3 పాయింట్స్ ప్రతి కుటుంబంలో మాక్సిమం జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి. వీటిలో ఎలా ఉంటుంది లీగల్ ప్రాసెస్ అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ వైఫ్ బతికుండగా సెకండ్ వైఫ్‌ని మ్యారేజ్ చేసుకోవడం, థర్డ్ వైఫ్‌ని మ్యారేజ్ చేసుకోవడం, ఫోర్త్ వైఫ్‌ని మ్యారేజ్ చేసుకోవడం లీగల్‌గా వాలిడ్ కాదు. మరి కోర్టు వెళ్లి మీరేంటి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని ఏ పోలీసులో ఎంక్వైరీ చేసి పట్టుకుంటారా? పట్టుకోరు. వాళ్ళ పర్సనల్. మరి ఎవరు ఫైట్ చేయాలి? ఫస్ట్ వైఫో, సెకండ్ వైఫో, లేకపోతే ఈ నలుగురిలో, ఈ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడండి, వేరే వేరే మ్యారేజ్‌లు అయినాయి అని చెప్పి అని వాళ్ళు వరకు వాళ్ళు. ఎవరైనా ఇతను చీటర్ అని చెప్పి కేసులు ఫైల్ చేస్తే అవి స్ట్రాంగ్ కేసుల కింద లెక్క. ఆ రోజుల్లో ఎవరు పట్టించుకోలేదు. అందరూ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ వైఫ్ పిల్లలు లేరు, ఆవిడ చనిపోయింది, డిస్ప్యూట్ లేదు. సెకండ్ వైఫ్‌కి ముగ్గురు ఆడపిల్లలు, థర్డ్ వైఫ్‌కి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. సో ఇక్కడ సెకండ్ వైఫ్ స్టోరీ గురించి మాట్లాడదాం. హస్బెండ్ 2014లో చనిపోతే ఇప్పటి వరకు పార్టీషన్, ఆయన పేరు మీద ఉన్న 3 ఎకరాలకి పార్టీషనే అడగలేదు. ఇన్ కేస్ ఆవిడ ఆ టైంలోనే అడుగుంటే ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది, మీ అమ్మ ఎక్కడ కాపురం చేసింది అని. కాపురం చేసినా చెయ్యకపోయినా ముగ్గురు పిల్లలున్న స్టోరీలో ఖచ్చితంగా ఆయన ప్రాపర్టీ మీద వారసులందరూ, భార్యల్ని పక్కన పెడితే వారసులు అంటే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు, అక్కడ ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్ల, మొత్తం 6 ఆ 3 ఎకరాలకి వారసుల కింద లెక్క. అంటే ఒక్కొక్కళ్ళకి అరెకరం అరెకరం వస్తుంది. వీళ్ళ అమ్మగారు
ఈ 14 ఇయర్స్, ఈ 12 ఇయర్స్‌లో ఆవిడ ఫైట్ చేసో, లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీయో పెట్టుంటే 1½ ఎకర్ వీళ్ళకొచ్చేసేది. మీ అందరికీ ఒక్కొక్కళ్ళకి హాఫ్ ఎకరు. ఆ రోజే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయేది. ఆ రోజున ఒక ఎకరం అంటే ఒక పావలా పంచాయతీ. ఈ రోజున రూ. 100 పంచాయతీ. ఎంత వేరియేషన్ ఉందో చూసారు కదా! సో, ఖచ్చితంగా కొంచెం జిడ్డు కేసు కిందే లెక్క. ఇన్ టైమ్‌లో ఫైట్ చేయకపోవడం వల్ల. ఇక సెకండ్ పాయింటు, థర్డ్ వైఫ్ మగపిల్లలిద్దరే రిజిస్ట్రేషన్‌ల పేర్లు మార్చేసుకున్నారు. ఆడపిల్లల సంతకాలు లేకుండా. 100% ఇది లీగల్‌గా వాలిడ్ కాదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ కోర్టు షేరే చేస్తది. 6 వాటాలు వేస్తది. వాళ్ళ సిస్టర్ తీసుకుంటదా? తీసుకోదా? అనేది వాళ్ళిష్టం. అర్థమవుతుందా? మీ 1½ ఎకరు మీ ముగ్గురికి హాఫ్ ఎకర్ చొప్పున రిజిస్ట్రేషన్స్ ప్రాపర్ వేలోనే వస్తాయి. నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు మీరు కోర్ట్‌లో తెచ్చి చూపించండి. ఎందుకంటే లా అది. మీ సిగ్నేచర్స్ లేకుండా ఆయన పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినవి చెల్లదు. మీ వాటా మీకొస్తది. ఎప్పుడైతే ఆ వాటా వచ్చిందో చాలామంది చేసే పనేంటంటే, ఆర్డర్ కాపీ మనం గెలిచాం కదా అనుకుంటారు. ఈ ఆర్డర్ కాపీకి సంబంధించి మీరు కేస్ ఫైల్ చేసిన విషయాన్ని కూడా రిజిస్ట్రార్‌కి తెలియచేయండి. మీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా ఒక ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రార్‌కి దగ్గర ఉండడం వల్ల రిజిస్ట్రార్ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద లెక్క. ఆయన దగ్గర ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ మీద రెడ్ మార్క్ పెట్టుకొని ఉంటారు. ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంది. వేరే వాళ్ళకి మార్టిగేజ్‌లో, అమ్మకాలో ఏవి జరగకుండా ఇన్ఫర్మేషన్ లాక్ అయ్యి ఉంటది. సో, కాబట్టి చాలామంది చేసే మిస్టేకు అడ్వకేట్స్ గాని ఎవరైనా రిజిస్ట్రార్‌కి నోటీసులు పంపించరు. ప్రాపర్టీ కేసుల్లో పార్టిషన్ సూట్స్ గాని ఏ లిటిగేషన్ ప్రాపర్టీ వేసినా రిజిస్ట్రార్‌కి ఇన్ఫర్మేషన్‌గా ఒక నోటీస్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. మూడో పాయింటు, ఈ ఈ ప్రాపర్టీకి సంబంధించి అరియర్స్ వసూలు చేయడం. 2014 నుంచి ఎవరైతే పొజిషన్‌లో ఉన్నారో, అది ఆడపిల్లలైనా అవ్వచ్చు, మగపిల్లలైనా అవ్వచ్చు. వారసులందరూ ఉండాల్సిన పొజిషన్‌లో ఎవరో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో ఉంటే, దాని మీద వచ్చిన ఇన్‌కమ్‌ని అరియర్స్ కింద, బాకీ కింద వసూలు చేసే రైట్స్ కూడా మీకుంటాయి. మీ అడ్వకేట్ ఆల్రెడీ పార్టిషన్ సూట్ వేశారు కాబట్టి, ఈ 12 ఏళ్లలో గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఏంటి? యాక్చువల్‌గా రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ వస్తాయి గదా! వచ్చుంటాయి. ఆటిని పార్టిషన్ చేయాలి. కౌలు డబ్బులు ఒకవేళ చేసుంటే, కౌలుకిచ్చుంటే ఆ అమౌంట్ పార్టిషన్ చేయాలి. లేదా వీళ్ళే పండించుకుంటే ఎస్టిమేషన్ ప్రకారం పార్టిషన్ చేయాలి. అంటే మీకు ప్రాపర్టీ ఆస్తితో పాటు క్యాష్ రూపంలో అరియర్స్ కూడా వస్తాయి. బాకీలు కూడా వస్తాయి. అది మీ అడ్వకేట్‌కి చెప్పి అరియర్స్ పిటిషన్ కూడా సేమ్ కేస్‌లో వేయించుకోండి. ఒకటే కేసు. ఆ కేసులో ఇవన్నీ అడగొచ్చు. ఒకటి ఇంజెక్షన్ ఆర్డర్. ఎవరికీ అమ్మకుండా, మార్టిగేజ్ చేయకుండా, ఏం చేయకుండా. 2 ఇప్పటిదాకా దాని మీద వచ్చిన ఇన్‌కమ్‌ని కూడా పంచమనండి. సో, 2 అయ్యేలు పెండింగ్ ఉంటాయి. మరి మేము గెలుస్తామా? గెలవా మేడం అంటే 100% మీరు గెలుస్తారు. ఇక మీ మదర్‌కి సంబంధించిన ఆస్తి. మీరు మళ్ళీ దానికోసం ఖాళీగా కూర్చోవడం కాకుండా, ఎందుకంటే మీ మదర్ చనిపోయి 2, 3 ఇయర్స్ అయిపోతుంది. ఆ హౌస్‌కి సంబంధించి పార్టిషన్ చెయ్యండి అని మీ సిస్టర్స్‌నే నోటీస్ పంపించే రైట్స్ మీకుంటాయి. ఎవరైతే ఆ హౌస్‌లో ఉంటున్నారో సెకండ్ సిస్టర్ ఉంటుంది. రెంట్ కింద లెక్క. ఓకే. 5000 రెంట్ అనుకోండి. మీకు 1000 మీ 2000 మీకు రావాల్సిందే. మీరు ఈ ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇవ్వకపోతే ఆవిడ ప్రాపర్టీని కబ్జా చేసి ఉంటున్నారు. ఆమె అంతే అనుకుంటుంది ఆ! మేడం. సో, ఇది నాదే. ఈళ్ళు నన్ను అడగరులే. నా పేరు మీద సీక్రెట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుందాం చేయించేసుకున్నా. అనే ప్లాన్‌లో ఉంది మేడం ఆమె. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా చేస్తారో ఈళ్ళు అదే చేస్తారు. సో, హ్మ్. కనీసం ఈ ప్రాపర్టీని మీరు సేవ్ చేసుకోండి. అది ఎంత వాల్యూ అని కాదు. మీ అమ్మగారికి సంబంధించిన ఆస్తి. హ్మ్. ఎవరికి ఎన్ని గజాలు రావాలో అన్ని గజాలు తీసుకోవడం మీ హక్కు కింద లెక్క. హ్మ్. ఒకవేళ మీకు అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఆవిడ కొనుక్కుంటానంటే అమ్మేసి క్యాష్ తెచ్చుకొని నో అబ్జెక్షన్ ఇవ్వండి. అర్థమవుతుందా? ఇక థర్డ్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏదైతే ఉందో అది, మనం కుటుంబ సభ్యుల కోసం పెట్టే ఖర్చులు. వీటిని కన్సిడర్ చేస్తారా? చెయ్యరా? అంటే పార్టిషన్ సూట్స్‌లో కుటుంబం కోసం పెట్టిన ఖర్చుల్లో ప్రాపర్టీని కాపాడడం కోసమో, తల్లిదండ్రులను కాపాడడం కోసమో పెడితే కన్సిడర్ చేస్తారమ్మా. మీ సిస్టర్స్‌కి పెట్టినవో, పెళ్ళిళ్ళకి పెట్టినవో, బాధ్యతగా నువ్వు పెట్టినవి కన్సిడర్ చెయ్యరు. సో, లక్షలు లక్షలు పెట్టుబడేసి మేబీ తను చెప్పేది చిన్న అమౌంట్. కానీ తనకి పెద్ద అమౌంట్ కిందే లెక్క. 2000, 5000 కూడా పెద్ద అమౌంట్‌లే చాలా మందికి. తనకి రూ. 1,00,000 అనేది పెద్ద అమౌంట్. మేబీ మీకు ఆఫ్టర్ ఆల్ అని అనిపించొచ్చేమో గానీ, తన దృష్టిలో ఆ కుటుంబానికి దగ్గర దగ్గర 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి తను పెట్టినవి 10,000, 5,000, 2,000, 10,000, 20,000 అనుకుంటూ ఇచ్చుకుంటూ ఎళ్ళింది. అదే 10 టైమ్స్ ఇచ్చినట్టు లెక్క ఇప్పటికి మీరు. సో, దాన్ని మీరు మీ సిస్టర్స్ దాంట్లో నోటీస్‌లో పెట్టండి. ఈవిడ దగ్గర నుంచి వచ్చే వాటాలో తీసుకుంటాననే ట్రై చేయండి. ఇస్తారా? ఇవ్వరా? అనేది సెకండ్ పార్ట్. ఒకవేళ ఈవిడ ఒప్పుకోవట్లేదు. ఈ కేస్ మీద కూడా పార్టిషన్ సూట్‌కి వెళ్ళే రైట్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ ఆప్షను, రమ్య గారు ఫోను చేస్తేనో, టీవీ షోకి వెళ్తేనో ప్రాపర్టీ కేసులు సెటిల్‌మెంట్‌లు అవ్వవు. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. ఎందుకంటే కబ్జాలోకి వెళ్ళిపోయినాయి. కబ్జాలోకి వెళ్ళడానికి ముందైతే మాట్లాడి, చెయ్యకపోతే కేస్ ఫైల్ చేస్తే మొత్తం
ఇంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎరియర్స్ గురించి వీటి గురించి మీకు ఎవరికి ఐడియాలు. సో కోర్టుకి వెళ్తే ఇవన్నీ వస్తాయి. మరి అనవసరంగా ఎందుకు ఆ బాకీ ఏదో ఇచ్చి పడే. ఇప్పుడు ఎరియర్స్ లేకుండా ఉంటది. ఇప్పటికి ఆ వాటా ఏదో ఇచ్చేసాయని మాట్లాడడానికి ఉండేది. వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయిపోయి దగ్గర దగ్గర 5-7 ఇయర్స్ 10 ఇయర్స్ అయిందో మీకు తెలియదు. 2 మీరు ఆల్రెడీ కోర్టులో పార్టీషన్ సూట్ వేశారు. అంటే వాళ్ళకి కొంత టైం దొరికిద్ది అవతల వాళ్ళకి. మీరు ఎప్పుడైతే నేను చెప్పిన పిటిషన్లు వేస్తారో అప్పుడే అతనితో ఆళ్ళలో భయం స్టార్ట్ అవుతది. ఆస్తిలో వాటా ఇవ్వడంతో పాటు ఇప్పటిదాకా మనం తినేసినవి కూడా కక్కిస్తున్నారురా బాబు అనే భయంతో సెటిల్మెంట్‌కొస్తారు. ప్రాపర్టీ కేసులో ఎప్పుడైనా సెటిల్మెంట్లు అయితే ఫస్ట్ మీ అడ్వకేట్ చేత ఎంఓయూ రాయించుకోండి. ఎంఓయూ రాయించుకున్న తర్వాత లోక్ అదాలత్‌లో పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకోండి. లోక్ అదాలత్ ఆర్డర్ కాపీ కోర్ట్‌లో ఫైల్ చేయడం వల్ల అది ఒక శాసనం కింద లెక్క. మళ్ళీ రీఓపెన్‌లు, రీ అప్పీల్స్ ఉండవు. సో, కాబట్టి సెటిల్మెంట్ అయిపోయిన ఎంఓయూ కండిషన్స్ లోక్ అదాలత్‌లో పెట్టుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లి ఎవరి వాటాలు ఏంటి అని పార్టీషన్ డీడ్ గాని, సెటిల్మెంట్ డీడ్‌లు గాని చేసుకుంటే మీ వాటాలు మీకు బాగా పంపకాలు అయిపోతాయి. ఒకవేళ అదొచ్చింది చిన్నదే. మనం ఉంచుకోవడం కుదరదు. ఎవరు కొనుక్కుంటారో డబ్బులిచ్చి? ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. బయట వాళ్ళకి అప్పుడే అమ్మడానికి లేదు. ఫస్ట్ ఆఫర్ అనేది ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌కే ఇవ్వాలి. పార్ట్నర్స్‌కి మాత్రమే ఇవ్వాలి. ఆ షేరు ఆళ్ళకిచ్చి క్యాష్ తీసుకోవడం. ఇలా ప్రాపర్టీ కేసుల్లో ప్రొసీడ్ అవ్వండి. మీరు కూడా అంతే తల్లి. ఇక ఫోను అనే మాట ప్రెజెంట్ మీ కేసులో వర్కౌట్ అవ్వదు. నేను చేసినా కూడా. మేబీ నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడి దాకా వచ్చావు ట్రై చేయొచ్చు గానీ, ఫోను చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మేము లీగల్ కేస్ ప్రాసెస్. వేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఊర్లో జనాలను తీసుకొచ్చి గొడవ కూడా చేసిండు మేడం మా గొడవ ఇంట్లో. చేశాడు. కాబట్టే ఇప్పుడు నేను ఉమ్. చెప్పిన పిటిషన్ నువ్వు మీ లాయర్‌కి చెప్పి వేయించుకుంటే ఖచ్చితంగా 1, 1½ ఇయర్‌లో అతను సెటిల్మెంట్‌కొస్తాడు. ఉమ్. నీకు ఇప్పటిదాకా ఉన్న డబ్బులు కూడా పోవు. అలాగే ముందుగా మేలుకో మీ సిస్టర్స్ కేసులో. అవును మేడం, నాకు అదే టెన్షన్ ఉంది. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ జాగ్రత్త. యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.